హాయ్ అండి, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసేయండి ప్లీజ్. పూరి, ఇడ్లీ, చపాతీ, అట్లు ఈ చట్నీ అనేది చాలా చాలా బాగుంటుంది. సూపర్ కాంబినేషన్ కదండి ఈ చట్నీ అనేది. ముందుగా కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేయాలండి. పోపు దినుసులు బాగా ఫ్రై చేస్తే మొత్తం చట్నీ చాలా చాలా బాగుంటుందండి. తరువాత 2 ఉల్లిపాయలు పొడుగ్గా ముక్కలు కోసుకొని బాగా వేయించుకుంటే ఉల్లిపాయ ఎంత బాగా మగ్గితే చట్నీ కూడా అంత సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు. మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా మగ్గించండి ఉల్లిపాయలను. చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోండి. తరువాత కలిపిన శనగపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ మరో చేతితో కలుపుతూ ఉండండి, లేదంటే గడ్డలు పడతాయి. మీడియం మంటపై 5-7 నిమిషాల పాటు బాగా ఉడికించండి. చట్నీ చిక్కబడిన తరువాత నిమ్మకాయ రసాన్ని వేసి బాగా కలపండి. నిమ్మకాయ రసం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. లాస్ట్న కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయడమే. ఈ చట్నీ వాసన చూస్తుంటే ఇంట్లో వాళ్ళు ఇంకా అయ్యిందా అని కిచెన్ చుట్టూ తిరుగుతారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇదిగో మన సూపర్ టేస్టీ బొంబాయి చట్నీ రెడీ అయిపోతుందండి. ఇడ్లీ అట్లలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలాంటి ఎన్నో సింపుల్ రెసిపీల కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.